ఎమ్మెల్యే ఎవరు? కూటమి ప్రభుత్వంపై రైస్ సంచలన సర్వే. బాలయ్య ర్యాంక్ ఎంతంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తున్న వేళ ఎమ్మెల్యేల గుండెల్లో రైలు పరిగెత్తించే ఒక రిపోర్టు కార్డు బయటకు వచ్చింది. రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఆ టాప్ 10 మొనగాళ్లు ఎవరు? అందులో నందమూరి బాలకృష్ణ ర్యాంక్ ఎంత? అంత బాగానే ఉంది అనుకుంటున్న టైంలో కూటమికి కంచుకోట లాంటి ఆ జిల్లాలో మెజార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎందుకు వస్తుంది? రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయబోతున్న ఆర్ఐసి సంస్థ తాజా సర్వేలోని మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు ఈ రోజు వీడియోలో చూద్దాం. ప్రస్తుత ఏపీలో ఎక్కడ చూసినా సర్వేల ఫీవర్ నడుస్తుంది. ప్రభుత్వ పాలన ఎలా ఉంది? నియోజకవర్గాల్లో అభివృద్ధి జరుగుతుందా? ఎమ్మెల్యేలు జనాలకు అందుబాటులో ఉంటున్నారా అని స్వయంగా అధికార పార్టీతో పాటు పలు స్వతంత్ర సంస్థలు కూడా క్షేత్రస్థాయిలో డేటా లాగుతుంది. ఈ క్రమంలోనే ఆర్ఐసిఈ అనే సంస్థ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో భారీ సర్వే నిర్వహించింది. అయితే వీళ్ళ గాలికి రిపోర్ట్స్ ఇవ్వలేదు. చాలా సైంటిఫిక్ పారామీటర్స్ తీసుకున్నారు. ఎమ్మెల్యే నాయకత్వ పటిమ ఎలా ఉంది? అధికారులతో సమన్వయం ఎలా చేసుకుంటున్నారు? మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారంలో ఎంత స్పీడ్ గా ఉన్నారు అని, అన్నిటికంటే ముఖ్యంగా జనాలకు ఎంత అందుబాటులో ఉంటున్నారు అనే విషయాలను జల్లెడపట్టి పారదర్శకత ఆధారంగా ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇచ్చింది. ఇక అందరూ ఎదురు చూస్తున్న ఆ టాప్ 10 లిస్ట్ విషయానికి వస్తే, నంబర్ 1 ఏపీలోనే అత్యుత్తమ ఎమ్మెల్యేగా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు విజయవాడ తూర్పు శాసనసభ్యులు సీనియర్ నేత గద్దె రామ్మోహన్. నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యలను స్పీడ్ గా సాల్వ్ చేయడమే ఆయనకు ఈ ర్యాంక్ తెచ్చిపెట్టింది. నంబర్ 2 నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 2వ స్థానంలో నిలిచారు. నంబర్ 3 జలవనరుల శాఖ మంత్రి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు 3వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక వీళ్ళతో పాటు టాప్ 10 లో నిలిచిన మిగతా స్ట్రాంగ్ లీడర్స్ ఎవరో తెలుసా? మద్దిపాటి వెంకటరాజు గోపాలపురం, పల్లా శ్రీనివాస్ గాజువాక, వెంకట ప్రసాద్ కదిరి, సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ, బేబీ నాయన బొబ్బిలి, ఎరపతినేని శ్రీనివాస్ గురజాల. వీరితో పాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తన మార్క్ సుపరిపాలనతో టాప్ 10 లో సగర్వంగా చోటు దక్కించుకున్నారు. ఇక్కడి వరకు అంత బాగానే ఉంది కదా, కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆర్ఐసి సర్వే నివేదిక కేవలం ప్రతిభను మెచ్చుకోవడమే కాదు, కూటమి అధిష్టానానికి చెమటలు పట్టించే ఒక విషయాన్ని బయటపెట్టింది. కూటమికి తిరుగులేని కంచుకోటలాగా భావించే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోనే మెజార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉందని సర్వేలో తేలింది. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన ఈ జిల్లాల్లోనే ఇలాంటి రిపోర్ట్ రావడం కూటమి ప్రభుత్వానికి నిజంగా ఒక ఆందోళన కలిగించే విషయమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా చూస్తే 2 ఏళ్ల పాలన ముగిసిన నేపథ్యంలో వచ్చిన ఈ రైస్ సర్వే 2026 ఏపీ ఎమ్మెల్యేలందరికీ ఒక ఫైనల్ వార్నింగ్ లాంటి ప్రోగ్రెస్ కార్డ్. టాప్ 10 లో నిలిచిన వారు తన ఇమేజ్ ను కాపాడుకోవాలి, కానీ క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న మిగిలిన ఎమ్మెల్యేలు ఇప్పటికైనా ఏసీ రూమ్స్ నుంచి బయటకు వచ్చి జనాల్లోకి వెళ్ళకపోతే రాబోయే రోజుల్లో రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సర్వే తేల్చి చెప్పేసింది. మరి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మీరు ఆయనకు 10కి ఎన్ని మార్కులు వేస్తారు? కింద కామెంట్ చేయండి.